హాయ్ అండి. నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో పప్పు బజ్జీ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా చేసిన పప్పు బజ్జీ క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా చేద్దామో చూద్దాం. పప్పు బజ్జీ చేయడానికి ఇలా ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకుంటామో అదే గ్లాస్తో పెసరపప్పుని కూడా తీసుకొని రెండు పప్పులను కలిపేసి ఒకసారి బాగా వాష్ చేసి ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పుని మిక్సీ చేసే ముందు మనము బజ్జీలో పప్పు కనిపించేలాగా ఇలా ఒక బౌల్ పప్పుని తీసి పక్కన పెట్టుకోండి. మనం పప్పు మిక్సీ చేసేటప్పుడు మొత్తం మిక్సీ అయిపోతుంది కదా, అప్పుడు మనకు పప్పు కనిపించకుండా పప్పు ఫ్లేవర్ తెలియకుండా ఉంటుంది. అందుకే మనం ఇలా ఒక బౌల్ పప్పుని ముందే తీసి పక్కన పెట్టేసుకొని మిగతా పప్పుని మిక్సీ చేసుకోవాలి. మనం మిక్సీ చేసేటప్పుడు మరీ మెత్తగా మిక్సీ చేయొద్దండి, కొంచెం నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది. ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం వేసుకుంటూ మనం వాటర్ యాడ్ చేయకుండా ఇలా గట్టిగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్, మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే మనకు ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇలా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా ఉండేలాగా మిక్సీ చేసుకున్నామంటే మనకు పప్పు బజ్జీ టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. నార్మల్గా మిక్సీ చేసుకుంటే మనకు తినేటప్పుడు పప్పు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అలాగే మిగతా పప్పుని మొత్తం మిక్సీ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఆ తర్వాత మనం ఇంతకుముందు పప్పు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని మిక్సీ చేసుకున్న పప్పులోకి వేసేసుకోవాలి. ఇలా పప్పుని సపరేట్గా వేసుకోవడం వలన మనకు తినేటప్పుడు పప్పు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అలాగే ఒక బౌల్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే మనకు కొంచెం స్పైసీగా చాలా బాగుంటుందండి. 3 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. మనకి పప్పు బజ్జీలో ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే మనకు టేస్ట్ అంత బాగుంటుందండి. అందుకే నేను ఇలా పెద్ద సైజు 3 తీసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మసాలా ఆనియన్స్ మొత్తం పప్పులో మిక్సీ అయ్యేలాగా బాగా కలిపామంటే ఈజీగా కలిసిపోతుంది. ఇలా బాగా కలిపేసి పప్పు బజ్జీ ఎలా చేసుకుందామో చూద్దాం. విరిగిపోకుండా చక్కగా టేస్టీగా వస్తుందండి. ఇలా మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని మనం ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకొని మనం ఇలా అరిచేతిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసామంటే మనకు ఈజీగా పప్పు బజ్జీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, బజ్జీ బ్రేక్ కాకుండా చక్కగా వస్తుంది. పప్పులని కరెక్ట్గా మిక్సీ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకుందామో చూద్దాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇలా పప్పు బజ్జీలు అన్నీ చేసేసి వేసేసుకోవాలి. ఆయిల్ పెట్టేసిన తర్వాత డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే ముందుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని అయినా మనం చేసేసుకోవచ్చు. మరీ ఎక్కువగా వేయొద్దండి, కొంచెం ఫ్రీగా ఉండేలాగా వేస్తే మనకు ఈజీగా ఫ్రై అయిపోతుంది. 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మనకు ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఆ పప్పు బజ్జీని 2 పప్పులతో ఈజీగా పప్పు బజ్జీని టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇలా పప్పు బజ్జీని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే పప్పు బజ్జీ రెడీ అయిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉంచేసామంటే మనకు కలర్ చేంజ్ అవుతుందండి. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ డార్క్ అయిపోతుంది. అలాగే మిగతా పప్పు బజ్జీలు అన్నీ వేసేసుకొని సేమ్ ఇలాగే చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే పప్పు బజ్జీ రెడీ అయిపోతుంది. ఈజీ ప్రాసెస్లో తక్కువ టైంలో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసిన పప్పు బజ్జీని మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్కి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చక్కగా టేస్టీగా పప్పు బజ్జీ వచ్చిందని మనకు ఇలా విరిచామంటే లోపల కూడా ఈజీగా కుక్ అయిపోతుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.